అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారండి. సో ఈరోజు సెకండ్ సాటర్డే కాబట్టి కొత్తగా పట్టిన ఆవకాయతో బొద్దుపప్పు వేసుకొని తింటే అసలు ఆ టేస్టే వేరండి. సో ఈరోజు బొద్దుపప్పు అయితే ట్రై చేస్తానండి. ఫస్ట్గా కందిపప్పుని బాగా వాష్ చేసుకుంటున్నానండి. సో దీన్ని అయితే బాగా వాష్ చేసేసుకున్నానండి. సో ఒక కప్పు కందిపప్పు తీసుకున్నానండి. దానికి 3 కప్పులు వాటర్ అయితే పోసుకుందామండి. 3 కప్పులు వాటర్ అయితే పోసుకున్నానండి. కొంచెం పసుపు కూడా వేసుకుందాము. సో చిటికెడు పసుపు అనేది వేస్తానండి. సో ఇప్పుడు మనం రైస్ కుక్కర్ మీద పెట్టేద్దాము. ఫస్ట్ టైం అండి ముద్దపప్పు చేయటం నేను, ఎందుకంటే ఎక్కువ పప్పుచారులు వాడతాం కాబట్టి ఎప్పుడన్నా ఒకసారి అండి. అయితే నేనైతే చేయను, యూట్యూబర్ చేస్తారు, ఆవిడ లేరు. సో అందుకే నేను ట్రై చేస్తున్నానండి. సో రైస్ కుక్కర్ మీద పెట్టేశానండి. సో పెట్టేసుకుందామండి ఇప్పుడు. సో స్విచ్ ఆన్ చేసుకుందామండి. ఆన్ చేసేసాను. మూత కూడా పెట్టేద్దామండి. ఒక మూత కూడా పెట్టేస్తానండి. చూసారండి, ముద్దపప్పు చూసారండి పెట్టాను. ఇక స్టార్ట్ చేస్తానండి. వేడేస్తుందండి, పప్పు మరుగుతుంది. ఒకసారి తిప్పి చూద్దామండి. ఎప్పుడు సరే ఈ రైస్ కుక్కర్కి ఈ చెక్కే వాడాలండి, ఇంకంతప్ప ఇది వాడకూడదు. అంటే మాకు ఆయన చెప్పిన విధానం అండి, షాప్ ఆయన. సో అందుకని మేము చెక్కే యూజ్ చేస్తున్నామండి. ఓకే, మరుగుతుందండి. సో మూత అనేది పెట్టేద్దాము. బాగా ఇదిగా ఉందండి. సో చూసారండి, పొంగు వచ్చేసేసింది. మరుగుతుందండి పప్పు అనేది. మూత పెడతట్టే ఊరికే పొంగిపోతుందండి. గ్యాస్ అయితే అంత తొందరగా రాదండి, స్పీడ్ కరెంట్ కాబట్టి చాలా ఫాస్ట్గా ఉడికిపోతుందండి. చూసారా, అటు వెళ్ళి ఇటు వచ్చేసేటప్పటికల్లా మరి అయిపోయిందండి. కొంచెం వాటర్ కూడా బయటకు వచ్చేసినాయి, అంతే గబుక్కున మూత తీసేసాను. కొంచెం ఎలా ఉడుస్తుందో చూసారండి. సో చూసారండి, పప్పు అనేది ఇంకొంచెం ఒక 10 మినిట్స్ ఉడికిపోతే అయిపోద్దండి. అంటే నీరు కొంచెం ఎక్కువ పోసాను.
మామూలు కుక్కర్ అయితే అయిపోయేది. ఇది కరెంట్ కుక్కర్ కాబట్టి కొంచెం అంత ఐడియా లేదు నాకు. ఇంకొంచెం ఒక 10 to 20 minutes ఉడికిపోతే అయిపోద్దండి. పప్పు అయితే బాగా మెత్తగా అయిపోయింది. అది ఇంకొంచెం ఎగిరిపోతే ఇంకొంచెం వాటర్ అయిపోద్దండి. ఉప్పు అయితే వేసానండి, కళ్ళు ఉప్పు సరిపోయిందండి కరెక్ట్గా. అయిపోయింది. కుక్కర్ మీద వండేసానండి. సో ఇలాగైతే రెడీ అయిపోయింది. సో ముద్దపప్పు ఇది రెడీ అండి. తాలింపు వేసుకుందాం అనుకుంటే నాకు అంత పెద్ద తాలింపు నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదండి. సో చూద్దామండి. మా వారికి అయితే తాలింపు అంటే చాలా ఇష్టము. సరే చేస్తాను. సో వేడి వేడి రైస్ అండి, పొగల కొత్తగా ఉన్నాయి రైస్. సో రైస్ అనేది వేసుకుందామండి ప్లేట్లో. రైస్ అనేది పెట్టేసుకున్నానండి. సో ముద్దపప్పు తాలింపు వేసుకుందాం అనుకున్నాను కదండి, కానీ నేను ఆయన లేరు, బయటికి వెళ్ళి వద్దన్నారు, నువ్వు తినేసే అన్నారు. సరే అని నేను ముద్దపప్పు అనేది వేసుకుంటున్నానండి. ఫస్ట్ టైం నా చేతితో చేసిన ముద్దపప్పు అండి. అండ్ ఇప్పుడు సో ఆవకాయ అండి, వేరే దాంట్లో తీసింది. సో మేము మామూలుగా జస్ట్ ఫర్ వేరే వాళ్ళకి ఇద్దామని ఉంచుకున్నాము, కానీ ఇప్పుడు అది తీసే ఓపిక లేదు జాడీలో నుంచి. అందుకని చిన్న దాంట్లో తీసాము, వేరే వాళ్ళు పంపిద్దామని పెట్టుకున్నామండి అసలు అది. సో అందుకని గబుకొని తీసాను, వాళ్ళకి వేరే దాంట్లో పంపిద్దామండి. ఇది యాక్చువల్లీ పెట్టుకున్నాం, కానీ వాళ్ళకి వేరే దాంట్లో తీసి పంపిస్తాను. సరేండి, 3 వేసాను. ఫైనల్గా నెయ్యి వేస్తానండి. సరేండి, ఇప్పుడు ఏది వేసానో వేడి వేడి అన్నం, ముద్దపప్పు, ఆవకాయ వేసాను, నెయ్యి కూడా వేస్తానండి. సో చూసారండి, ఇది హోమ్ మేడ్ నెయ్యి అయితే కాదండి, మా చుట్టాలు పంపించారు వాళ్ళు. సో అందుకని ఇది కూడా వేసానండి కొంచెం. యమ్మీ యమ్మీ యమ్మీ. సో చూసారండి, వేడి వేడి అన్నం, ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి అండి. సో ఇప్పుడు ఈ కాంబినేషన్ అది కలుపుతామండి. ఒక లైట్ ఆపేసే. సో చూసారండి, యమ్మీ. సో కలుపుతానండి, ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి అండి కాంబినేషన్లో. స్టాండ్ పెట్టలేదండి, అందుకంత ఇబ్బందిగా ఉంది. ఫోన్ స్టాండ్ వాసనకి నూరు పోద్ది అంటారు. డైనింగ్ టేబుల్ మీద కూర్చోలేదండి, ఎందుకంటే నేనే పట్టుకున్నాను కూడా అక్కడ ఇబ్బందిగా ఉంది. సో అందుకనే ఇలా మామూలు కుర్చీలాగి పెట్టుకున్నానండి.
సో ఒక ముద్ద పెట్టుకుంటున్నానండి. సూపర్ అండి, ఎక్సలెంట్ అండి, అసలు బాబోయ్ మాటలు లేవండి. సో అదండి ఈరోజు మన వీడియో. సో ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో ఉంటానండి. అంతవరకు బాయ్ అండి. బాయ్ బాయ్.